ఏదో వాయిస్ వస్తుంది. బాలగారు ఏదో ఓకే. వీడియో ఆన్ చేసినట్టున్నారు. లేదు అది వీడియో ఆన్ అయింది. ఓకే ఓకే ఓకే. రైట్. సారీ ఓకే. సారీ అండి, అది మొబైల్లో టచ్ అయింది, సారీ. ఓకే అయితే ఆ కేసులో సుప్రీంకోర్టు పాస్పోర్ట్ సీజ్ చేయించింది. తర్వాత కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే మీరు ఇష్ట ప్రకారము ఆ స్వా అంటే ఏంటంటే మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే. అంటే ఇంకొకరి మనోభావాలను ఏ రకంగా అంటే ఆ రకంగా చేసే రైట్ ఎవరికి ఉండదు, ఇది క్రిమినల్ కాన్స్పిరసీ అన్నట్టు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఇక్కడ అటు వాట్ ఎక్స్టెంట్ నేను అనేది, కోర్టు అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికే ఉంటది. ఈ సర్క్యులర్ ఇష్యూ చేయటంలో ఇంటెన్షన్ వేరు, కోర్టుది గుడ్ ఇంటెన్షన్ తో ఇష్యూ చేసినటువంటి సర్క్యులర్ అది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక క్రైమ్ ని మీరు రిజిస్టర్ చేసేటప్పుడు అది ఎవరైనా అవ్వచ్చండి. ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడదాం. ఎవరైనా అవ్వచ్చు. ఆ క్రైమ్ ని మాలిఫైడ్ ఇంటెన్షన్స్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఉండి చేస్తున్నారా, ఆర్గనైజ్డా, దానివల్ల సొసైటీలో అండ్రస్ట్ వస్తుందా, ఆడవాళ్ళకైతేనేమో లేదా చిన్నపిల్లలకైతేనేమో వాళ్ళ ఇలాంటి ఫోక్సో కొన్ని విషయం మనం చూసే ఉంటాం. ఫోక్సో యాక్ట్లు కొన్ని సందర్భాల్లో ఈవెన్ పోక్సో యాక్ట్ పెట్టినటువంటి సందర్భాలు కూడా వస్తాయి చిన్నపిల్లలు అయినప్పుడు. అవును అవును సో వాటికి సంబంధించిన అంటే ప్రధానికి ఒక లిమిట్ పారామీటర్ ఉంటది. ఆ పారామీటర్ దాటినప్పుడు ఖచ్చితంగా 100% ఈ పోలీస్ వాళ్ళు అది ఏ దీంట్లోకి వస్తుంది అసలు. అంటే మన ఏమి క్రైమ్ ను మనం ఏం సెక్షన్ ని మనము ఎఫ్ఐఆర్ లో పెడుతున్నాం, ఆ సెక్షన్ ఆ క్రైమ్ కు అట్రాక్ట్ అవుతుందా లేదా, అట్రాక్ట్ అవడానికి కావాల్సినటువంటి డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్, సర్కమ్టెన్స్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా మనం సెక్యూర్ చేసి మీరు ఎఫ్ఐఆర్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ క్రైమ్ లో అండర్ ఆ సెక్షన్స్ కిందకి వచ్చినప్పుడు మేజిస్ట్రేట్ హానర్ చేస్తాడు. మనం సింపుల్ గా ఏదో మాట్లాడేశారు, మనం సెక్షన్ పెట్టామన్నప్పుడు చట్టం ఎట్లా ఒప్పుకుంటుంది? చట్టానికి కావాల్సింది పేపర్ వర్క్. అంతే తప్ప మీరు చెప్పే మాటలంతా నోటి మాటలు కోర్టు హాల్లో గాల్లో కలిసిపోతాయి. అంతే తప్ప మనం ఏదో ఊహాజనితంగా మాట్లాడుకొని మనం ఎఫ్ఐఆర్ బయట నా వర్క్ అయిపోయింది, నేను మేజిస్ట్రేట్ కి సబ్మిట్ చేశాను, మేజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు అని చెప్పుకోవటం కాదు కదా. అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే ఆ సిబిఐకి ఇచ్చినటువంటి హైకోర్టు సిబిఐకి ఇచ్చినటువంటి కేసులో కానీ, లేకపోతే ఒక్క నిమిషం బాల. వేరే పొలిటికల్ పార్టీస్ చేసేటటువంటి ఆ సైద్ధాంతికమైనటువంటి అంటే వ్యక్తిగతమైన దాడి, నేను పార్టీల గురించి పోను కానీ వ్యక్తిగతమైనటువంటి దాడి, వ్యక్తిత్వ హననం చేసేటటువంటి దాడి, సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేయడంలో వచ్చే దాడి ఏదైతే ఉందో వాటి రైట్ సాగర్, విషయంలో ఇక్కడ పోలీసులు ఇక్కడ ప్రాపర్ రెండు రెండు ఇన్వెస్టిగేషన్ ఉండాలి. ఇవి కనపడుతున్నాయి మనకి. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన దాంట్లో రెండు క్లియర్గా కనపడుతున్నాయి. ఒకటి ఏంటి అంటే, వాళ్ళ హక్కుల్ని హరించే విధంగా ఏదో ఒక కంప్లైంట్ రాగానే లేదా ఒక పోస్ట్ పెట్టగానే వెంటనే ఏదో సెక్షన్ల కింద కేసు పెట్టేసి కోర్టుకు తీసుకెళ్ళడం, దర్యాప్తు పోలీసులు. అక్కడ ఒక్క నిమిషం బాలగారు, ఒక్క నిమిషం. మ్యాజిస్ట్రేట్ గారేమో దాన్ని వెంటనే రిమాండ్కి ఇచ్చేయడం. ఏది ఇప్పుడు చెప్పిన ఈ రెండు కేసులు, అర్నేష్ కుమార్ కేసులో కానీ, ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ కేసులో కానీ, హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రిన్సిపల్స్ని పరిగణలోకి తీసుకోకుండా, లేకపోతే ఆ లైన్స్ దాటి వెంటనే రిమాండ్ ఇచ్చేయడం. అక్కడ క్లియర్గా చెప్తోంది హైకోర్టు ఈ సర్క్యులర్లో. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ముందు, నేను రిమాండ్కి ఇస్తున్నాను, ఇది ఒక్క నిమిషం సాగర్ ప్లీజ్, ఇది కరెక్టా కాదా అనేది వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, అవుతున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి చెప్తున్నారు. రెండో విషయం, ఇందులో ఆర్గనైజ్డ్గా మీరు అన్నదే, ఆర్గనైజ్డ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే ఒక సెక్షన్, వీళ్ళు పనిగట్టుకొని ఒక సెక్షన్గా ఏర్పడి ఇంకొక టార్గెటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్నో లేకపోతే ఒక టార్గెటెడ్ పార్టీనో లేకపోతే ఒక టార్గెటెడ్ ఇండివిజువల్నో ఎవరినైనా కావచ్చు పదే పదే చేయడాన్ని ఇది ఎలా చూస్తుంది చట్టం? ముందు చట్టం కదా చూడాలి, తర్వాత కోర్టుకి వెళ్తే అప్పుడు జ్యుడిషియరీ దాని మీద ఎలా రియాక్ట్ అవ్వాలనేది జ్యుడిషియరీ ఫైనల్ డెసిషన్ జ్యుడిషియరీ తీసుకుంటుంది. కానీ ఈ ఆర్గనైజ్డ్గా చేసే క్రైమ్ని ఎలా తీసుకుంటారు అనేది ఇంకొక ఇది. ఇందులో ఈ ఆర్డర్లో ఇంకో మాట కూడా అన్నారు ఆనరబుల్ హైకోర్టు వారు. ఏమని, హ్యాబిచువల్ అఫెండర్స్ అయితే రిపీటెడ్గా కనుక చేస్తున్నట్లయితే వాళ్ళ విషయంలో ఎలా తీసుకోవాలనే పాయింట్ కూడా వచ్చింది. సో ఈ అన్ని అంశాలు ఉన్నప్పుడు పోలీసులు ఎక్కడైనా హడావుడిగా పెట్టేస్తున్నారు ఆ సెక్షన్స్ కేసులు, అందుకే కోర్టులు ఇలా రియాక్ట్ అవుతున్నాయా?
పైగా అది ఇప్పుడే జరిగిందా, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ అంతకు ముందు కానీ లేదా దేశవ్యాప్తంగా కానీ